నమస్తే సార్. నమస్తే సార్ ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ వేశారు, అలాగే వచ్చారు. కానీ మధ్యలో ప్రెస్తో ఎలాంటి మాటలు చెప్పలేదు. అంటే బీజేపీతో పొత్తు ఉన్నట్ట లేనట్ట? అది ఇప్పటివరకు డౌట్ఫుల్గానే ఉంది. ఎందుకంటే పొత్తుకి సిద్ధమయ్యే పిలిచినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే లేదంటే పిలవాల్సిన అవసరం లేదు. ఎవరు అమిత్ షా మామూలుగా మనకి వినబడింది ఏంటంటే అమిత్ షా చంద్రబాబుని రమ్మని పిలిపించాడు. దాంతో చంద్రబాబు నిన్న ఈవినింగ్ ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడ ఆయన వెయిట్ చేస్తే నైట్ 11:30 ఆ ప్రాంతంలో చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ లేటుగా జరగడం, దాని తర్వాత నితీష్ కుమార్తో అపాయింట్మెంట్ ఉంది బీహార్ సీఎంతో. సో అదైనాక చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు 11:30కి అలా వెళ్ళి ఒక 40-50 నిమిషాలు చర్చించినట్టుగా తెలుస్తుంది. నడ్డా కూడా ఉన్నాడు. అయితే బయటకు వచ్చినాక అప్పటికే లేట్ అయింది కాబట్టి మీడియాతో మాట్లాడే పరిస్థితి లేదు. బట్ మార్నింగ్ కూడా ఇప్పటివరకు అయితే మీడియాతో ఆయన మాట్లాడలేదు. మరి హైదరాబాద్ వచ్చినాక ఏమన్నా మాట్లాడతాడా అనేది చూడాలి. ఎందుకంటే ఆయన ఫ్లైట్లో హైదరాబాద్ దిగుతున్నాడు. ఇప్పటివరకు బయటకు వచ్చిన ఇదైతే పొత్తులకు సంబంధించి ఎటువంటి నిర్దిష్టంగా ఏమీ తేలలేదు. జస్ట్ మాట్లాడుకున్నారు అనేది మాత్రమే చెప్తున్నారు. ఒక రకంగా ఏంటంటే ఎన్డీఏలో చేరమని వాళ్ళు అడిగారు. సో చంద్రబాబు అంతకుముందు అంటే కలవక ముందు మీడియాతో చిట్ చాట్ చేశారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే జనరల్గా ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాటలే, అదేంటంటే దేశ ప్రయోజనాల కోసం బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది, మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటారని చెప్పారు. క్లియర్గా చంద్రబాబు తన పార్టీ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటాడు, దాంట్లో డౌట్ లేదు, తప్పు కూడా లేదు. అట్లాగే వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుంటారు. అయితే ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని రకరకాల కథనాలు మీడియాలో వస్తున్నాయి. అందులో తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్న మీడియా ఏమో బీజేపీకి 10 సీట్ల వరకు అసెంబ్లీ సీట్లు ఇస్తారు, ఒక 2 కానీ 3 కానీ ఎంపీ సీట్లు ఇస్తారు. కానీ బీజేపీ 7 సీట్లు ఎంపీ సీట్లు అడుగుతుంది. అంటే రాజమండ్రి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, రాజంపేట, తిరుపతి, ఇలాగా మొత్తం 7 నియోజకవర్గాలను అడుగుతుంది. ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత పురంధేశ్వరి, రత్నప్రభ, ఇలాగా చాలామంది రెడీగా, జీవీఎల్ నరసింహారావు, ఇలాంటి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఎంపీలుగా కాంటెస్ట్ చేయడానికి. అందుకని మినిమం 7 ఎంపీ సీట్లు, 12 నుంచి 15 వరకు ఎమ్మెల్యే సీట్లు అడుగుతుంది. అందుకు చంద్రబాబు సుముఖంగా లేరు. 2 వరకు ఇవ్వచ్చు వాళ్ళకి, ఒక 10 లోపల ఎమ్మెల్యే సీట్లు ఇవ్వచ్చు అనేది చంద్రబాబుకు ఉండే అండర్స్టాండింగ్ అని చెప్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఈ పొత్తు పట్ల చాలామందిలో వ్యతిరేకత ఉంది బలంగా. ఎందుకంటే ఒకటి, బీజేపీకి ఓట్ షేరు ఎంత ఉంది, 100 కంటే తక్కువ ఉంది, 1% లోపలే ఉంది. ఆ 1% లోపల ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు. అయితే దీనివల్ల వాళ్ళు ఇప్పుడు ఆ 1% కోసం మనం వెళ్ళి పొత్తు పెట్టుకుంటే మైనార్టీ ఓట్లు దూరం అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మైనార్టీ ముస్లింలను తీసుకుంటే ఇటు రాయలసీమలో నెల్లూరు కలుపుకుంటే దాదాపు 10% పాపులేషన్లో ముస్లింలు ఉంటారు ఈ ఏరియాలో. సో అది దూరం అయ్యే అవకాశం ఉంది. అలాగే క్రిస్టియన్ పాపులేషన్ కూడా ఓవరాల్గా స్టేట్లో 20% వరకు ఉంది. సో ఈ 2 సెక్షన్లు దూరం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తంగా పోలరైజేషన్, హిందూ పోలరైజేషన్ బీజేపీ చేయగలిగింది. దానివల్ల ముస్లింలు, క్రిస్టియన్లు అభద్రతా భావంలో ఉన్నారు, ముఖ్యంగా రామ జన్మ టెంపుల్ తర్వాత. సో ఈ క్రమంలో ఇప్పుడు కానీ బీజేపీతో పొత్తులోకి వెళ్తే అక్కడ కాంగ్రెస్ బలంగా దీన్ని, రేపు షర్మిల యాక్టివ్ అయింది కాబట్టి షర్మిల బలంగా దీన్ని ఫోకస్ చేస్తుంది రేపు. సో దానివల్ల తెలుగుదేశానికి పడే ఓట్లు కూడా పడవు అనేది, అంటే తెలుగుదేశాన్ని డిపెండబుల్గా ఈ సెక్షన్లు జగన్నే భావిస్తాయి కాబట్టి ఆ మేరకు నష్టం ఉంటుంది అనేది ఒకటి. రెండవది, జనరల్గానే ప్రజల్లో ఉండేది ఏంటి, బీజేపీ రాష్ట్రానికి ఏమి చేయలేదు. అసలు రాష్ట్ర విభజనకి బీజేపీ కూడా దోహదం చేసింది. కాంగ్రెస్తో బీజేపీ కూడా కుమ్మక్కైతేనే రాష్ట్రాన్ని విభజించగలిగారు. అప్పట్లో సుష్మా స్వరాజ్, ఈ చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోండి, సోనియా గాంధీతో పాటు అనేది కూడా ఆమె చెప్పింది. సో ఆ కాంటెక్స్లో అది
తర్వాత విభజన హామీలన్నా నెరవేర్చడానికి ఈ 10 ఏళ్లలో బీజేపీ ట్రై చేసిందా? ట్రై చేయలేదు. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేదు. తర్వాత రైల్వే జోన్ ఇవ్వలేదు. జగన్ని కంట్రోల్ చేయలేదు. స్టీల్ ప్లాంట్ అమ్మడాన్ని ఏమీ ఆపట్లేదు, అది ముందుకు తీసుకెళ్తుంది. అట్లాగే జగన్ని ప్రధానంగా కంట్రోల్ చేయలేదు. జగన్ని కంప్లీట్గా సపోర్ట్ చేశారు. అందుకని 3 రాజధానులు కానీ ఇటువంటి విషయాలంతా కూడా జగన్ వాళ్ళని ఎదిరించి పరిస్థితి లేదు. వాళ్ళు కానీ చెప్పుంటే జగన్ అసలు ఆ జోలికి వెళ్ళేవాడు కాదు. వాళ్ళు కంప్లీట్గా ఫ్రీడమ్ ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబును వేధించడంలో, జైల్లో పెట్టడంలో బీజేపీ రోల్ కూడా ఉంది అనేది కూడా తెలుగుదేశం శ్రేణులు నమ్ముతున్నారు. ఎందుకంటే బీజేపీ కానీ వద్దంటే జగన్ ఆ సాహసం చేయడు. బీజేపీ గో హెడ్ అనే నాడ్ ఇచ్చిన దానివల్లే జగన్ వెళ్ళగలిగాడు. సో ఈ రకంగా అన్ని వైపుల నుంచి తెలుగుదేశానికి యాంటీగా, తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు యాంటీగా ఉన్న బీజేపీ పార్టీ, అట్లాగే మైనార్టీస్కి యాంటీగా ఉన్న బీజేపీ పార్టీతో మనం పొత్తు కలుపుకుంటే మనకు నష్టం తప్ప లాభం లేదు కదా అనేది చాలామందికి ఉండే అభిప్రాయం. ఈవెన్ చంద్రబాబుని సపోర్ట్ చేసే మీడియా కూడా ఈ విషయాన్ని ఇండైరెక్ట్గా రకరకాల రూపాయలు రాసింది. కానీ చంద్రబాబు స్ట్రాంగ్గా బీజేపీతో పొత్తు కోరుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అంతే స్ట్రాంగ్గా కోరుకుంటున్నాడు. సో వాళ్ళిద్దరూ కోరుకుంటున్నప్పుడు నాయకత్వం ఎదిరించే పరిస్థితులు లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. చంద్రబాబు ఎందుకు కోరుకుంటున్నాడు అనుకున్నప్పుడు ప్రధానంగా ఏకకాలంలో జగన్తోనూ మోడీతోనూ పోరాడే శక్తి మనకు లేదు. జగన్కి కంప్లీట్గా ప్రజల్లో వ్యతిరేకత లేదు. ఆయన పథకాలన్నీ అమలైనాయి కాబట్టి సక్రమంగా ఆ లబ్ధిదారులందరూ జగన్ వెంటే ఉంటారు. కొంతవరకు మిడిల్ క్లాసులో, అర్బన్ మిడిల్ క్లాసులో వ్యతిరేకత ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో మనకు పడే ఓట్లు కంప్లీట్గా పడాలన్నా, ఒకవేళ స్వింగ్ ఓటర్స్ షిఫ్ట్ అయితే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఓటు వేయాలన్నా ఇక్కడ శాంతి భద్రత ముఖ్యం. జగన్ రోలు మైనర్గా చేయాలి. అందుకని మోడీ సపోర్ట్ ఉంటే కింది స్థాయిలో జగన్ ఎటువంటి అక్రమాలకు పాల్పడే పరిస్థితి ఉండదు. అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఫెయిర్గా పనిచేస్తుంది. తర్వాత తమ డబ్బు ఫ్లో, మనీ ఫ్లో అంటాం, అంటే మనీ ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్ళాలి, ఓటర్స్ దగ్గరికి వెళ్ళాలంటే అనేక మజిలీల గుండా ప్రయాణించాలి మనీ. దాన్ని జగన్ అడ్డుకుంటాడు, తెలుగుదేశం అండ్ జనసేనకు సంబంధించిన మనీని. అదే కానీ మోడీ కానీ సపోర్ట్ ఉంటే మనకి చేయొచ్చు. ఇదంతా కలిసి పోల్ మేనేజ్మెంట్ అంటారు. మనీ కావచ్చు, మజిల్ పవర్ కావచ్చు, బూత్ స్థాయిలో బలం కావచ్చు, వీటన్నిటినీ మనం పోల్ మేనేజ్మెంట్ అనుకుంటే, ఈ పోల్ మేనేజ్మెంట్ చేయాలంటే మనకి మోడీ సపోర్ట్ లేకపోతే జగన్ రెచ్చిపోతాడు. జగన్ని ఎదుర్కోవడం కష్టమవుతుంది అనేది చంద్రబాబుకు ఉండే ఒక ప్రాక్టికల్ థింకింగ్. అందులో ఏం తప్పు లేదు. అయితే ఏ మేర కాంప్రమైజ్ అవ్వాలి, ఈయనకి అవసరమైతే ఉంది మోడీ అవసరం, కానీ అది ఏ మేరకు అవ్వాలి ఇది గుర్తిస్తుంది కదా బీజేపీ కూడా. గుర్తించి బీజేపీ ఏమో ఎక్కువ అడుగుతుందని, కనీసం 12 ఎంపీ సీట్లు, 25 ఎమ్మెల్యే సీట్లు బీజేపీ అడుగుతుంది. వాళ్ళు ఒక 25 ఇచ్చి, పవన్ కళ్యాణ్కి ఒక 30 ఇచ్చి 55 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేస్తే వీళ్ళకేముంటుంది ఇంకా. సో అందువల్ల పొత్తు అనేది ఇప్పటికే కొలిక్కి రాలేదని చెప్తున్నారు. జస్ట్ వెళ్ళి కలిశారు, ఈయన అభిప్రాయం ఏం చెప్పాడు, వాళ్ళ అభిప్రాయం చెప్పారా, అసలు పొత్తులకు సంబంధించి వాళ్ళు సీట్లు అడిగారా, ఎన్ని కావాలని, అవన్నీ కూడా బయటకైతే అఫీషియల్గా లేదు. ఇంకా అవన్నీ మాట్లాడకుండా ఏం మాట్లాడుతూ ఉంటారు అనేది అందరికీ ఉండే డౌట్. ఖచ్చితంగా నేను ఇన్ని ఆఫర్ చేయగలనని చంద్రబాబు చెప్పుంటాడు. అమిత్ షా కూడా మాకు ఇన్ని అయితే మేము కంఫర్టబుల్గా ఉంటాము అనేది చెప్పుండొచ్చు. సో రెండోది ఏంటంటే, దాని తర్వాత ఆల్రెడీ పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్తో కూడా మేము ఒకసారి మాట్లాడతామని కూడా చెప్పుండొచ్చు వాళ్ళు కూడా, బీజేపీ వాళ్ళు. సో ఆ రకంగా నెక్స్ట్ పవన్ కళ్యాణ్తో వాళ్ళు మాట్లాడుకున్నాక నెక్స్ట్ స్టెప్ వేసే అవకాశం ఉంది. ఇది వేస్ట్ అని చెప్పలేము, టూర్ వేస్ట్ అని కానీ, లేకపోతే అసలు పొత్తులకు క్యాన్సిల్ అని కానీ ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడైతే పొత్తులు ఆన్లోనే ఉన్నట్టే. కాకపోతే అవి నిజంగా పొత్తులు మెటీరియలైజ్ అవుతాయా, బీజేపీ గొంతమ్మ కోరికల్ని వీళ్ళు నెరవేరుస్తారా? ఎందుకంటే బీజేపీ ఎందుకు గొంతమ్మ కోరికలు అంటున్నా అంటే, వాళ్ళకున్న ఓట్ల షేరు 1% కూడా లేనప్పుడు వాళ్ళకి 1-2 ఇవ్వడం కూడా ఎక్కువే కదా ఎంపీ సీట్లు, 1 సీట్ ఇవ్వడం కూడా ఎక్కువే వాళ్ళకి. అట్లాగే ఇక్కడ కూడా 4-5 ఇవ్వడం కూడా ఎక్కువే. 1% కూడా లేని వాళ్ళకి 10 ఎందుకు ఇవ్వాలి?
కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే చంద్రబాబు భయపడుతున్నాడని, చంద్రబాబు బలహీనంగా ఉన్నాడన్న సిగ్నల్స్ కూడా జనంలోకి వెళ్తాయి. ఎందుకు 1% కూడా లేని బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు ఇంతగా వెంపర్లాడుతున్నాడు అన్న అభిప్రాయం జనంలోకి కూడా వెళ్తుందనేది శ్రేణులు భయపడుతున్నాయి. కాకపోతే అందుకని చంద్రబాబు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. అంత వెళ్ళకముందు కూడా అందరితో సమావేశమయ్యాడు, ముఖ్యమైన నాయకులతో వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాడు. చంద్రబాబుకి ఏంటంటే ఆయన ప్రాక్టికల్ థింకింగ్ అయితే కరెక్టే. జగన్ని డీల్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ కావాలి. అట్ ద సేమ్ టైం కాంప్రమైజ్ ఎక్కువ కాకూడదు. ఈ రెండుని బ్యాలెన్స్ చేసేదానికి టైం ఖచ్చితంగా పడుతుంది.